ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, లవకుశులకు సీతమ్మే తమ తల్లిని ముందే తెలుసా? రామాయణం ఎలా వివరిస్తుంది దీన్ని? నిజానికి కుశీలవులు అనాలి, లవకుశులు అనే పదం కంటే కూడా. లోకంలో ఏంటంటే కొన్ని అలాగా ప్రచారంలోకి వచ్చేసేస్తాయి, వాటిని మనం ఆమోదించక తప్పదు. కానీ ఇద్దరిలో పెద్దవాడు కుశి, అంటే మొదటగా పుట్టినటువంటి వాడు, అందువల్ల కుశీలవులు అంటారు వాళ్ళని. సరే, వీళ్ళకి సీతమ్మ తల్లి అనేటువంటి విషయం ఉత్తరకాండలో చెప్తాడమ్మా. ఇది వాల్మీకి రచించినటువంటి ఉత్తరకాండలో ఉంది ఈ విషయం. వాల్మీకి ఆశ్రమంలో ఉన్నప్పుడు తెలియదు, మనం నమ్మలేం. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రచారంలో ఏంటంటే సీతమ్మ తన తల్లి అన్న విషయం వాళ్ళకి తెలుసు అని మన అందరికీ ప్రచారంలో ఉంది. కానీ రాముల వారి యొక్క ఆస్థానానికి వచ్చిన తరువాతే, రామాయణాన్ని గానం చేసిన తరువాతే వాల్మీకి మహర్షి అక్కడికి వచ్చి, ఇదిగో రామా వీళ్ళిద్దరూ నీ బిడ్డలు, సీతమ్మ తల్లి అని చెప్పిన తర్వాతే అప్పుడే ఈ కుశీలవులకి, ఈ లవకుశులకి సీతమ్మ తన తల్లి అని, రాముడు తన తండ్రి అనే విషయం తెలుస్తుంది. అప్పటిదాకా రామాయణంలో సీతారాముల విషయం తలుచుకుంటారు, చాలా పొంగిపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా అప్పుడు రాసేటువంటి విధానం లేదు కాబట్టి గాయం మొత్తం, ఈ గాయాలు, హృదయ గాయాలు పోయేటువంటి గేయం రామాయణ కావ్యం కాబట్టి గేయాకారంలో, గేయాకృతిలో రామాయణాన్ని ఈ లవకుశుల చేత నేర్పిస్తాడు. గేయే పాఠ్యేచ మధురం, రామాయణానికి వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి నిర్వచనం. పాడుతూ ఉన్నా మధురంగా ఉంటుంది, చదువుతూ ఉన్నా మధురంగా ఉంటుంది వాల్మీకి రామాయణం. అందుకే ఆయన కూజంతం రామ రామేతి మధురం, అందుకని ఆయనే కోకిల కాబట్టి కోకిల పాడేటువంటిది ప్రతిదీ కూడా చాలా తీయగా ఉంటుంది. అందుకే రామాయణాన్ని పాడుకోవాలి అంటారు. ప్రతి శ్లోకాన్ని కూడా మనం పాడుకుంటూ ఉంటుంటే చాలా ఆనందం కొలుపుతూ ఉంటుంది. ఆ పాడుకునే విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు ఈ కుశలవులు. ఈ కుశలవులు తమ మొత్తం ఈ రామాయణాన్ని మొత్తం దేశం మొత్తం మీద ప్రచారం చేస్తూ ఉంటే, పాడుకుంటూ ఉంటే, అయోధ్యలో ఉన్నటువంటి రాముడు తన సన్నిధికి ఈ కుశలవుల్ని పిలిపించుకుంటాడు. పిలిపించుకొని వాళ్ళ ద్వారా ఈ రామాయణాన్ని వింటాడు. వింటూ అప్పుడు ఏంట్రా వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకేదో స్పర్శానుభూతి కలుగుతోంది, నా బిడ్డలా అన్న అనుభూతి ఆయనకి కలుగుతుంది. వాల్మీకి వచ్చి చెప్తాడు. కానీ దురదృష్టం ఏంటంటే అమ్మా, వీళ్ళిద్దరూ తల్లిదండ్రులోని పరిచయమైనటువంటి క్షణమే ఆ ఉత్తరకాండలోనే అప్పుడే సీతమ్మ సెలవు తీసుకుంటుంది. భూమాతని ఆహ్వానించి లోపలికి వెళ్ళిపోతుంది. అంటే తల్లి అన్న తెలిసిన తర్వాత తల్లి దగ్గర ఎక్కువసేపు కుశలవులు ఉండలేకపోతారు. తల్లి అని తెలియక మనకు చాలా కాలం గడుపుతారు. ఇది ఉత్తరకాండలో. అంటే ఏంటనమాట అండి, అనుబంధాలు. ఇక్కడ వాల్మీకి మహర్షి మనకు చెప్తోంది, అనుబంధాలు అనేటువంటివి శాశ్వతం అనుకోకు. అనుబంధాలు అనేటువంటి లోకంలో ఎప్పుడూ కూడా అశాశ్వతాలు. కాబట్టి అశాశ్వతాలైనటువంటి అనుబంధాల మీద విపరీతమైన ఆసక్తిని నువ్వు పెంచుకోకు అన్న విషయాన్ని చాలా వ్యంగ్యంగా వాల్మీకి మహర్షి ఈ ఉత్తరకాండలో మనకి ప్రబోధం చేశారు. కాబట్టి కుశీలవులకి ఆ రకంగా సీతమ్మ తన తల్లి, అలాగే రాముడు తన తండ్రి అన్నది ఈ వాల్మీకి రామాయణంలో, ఈ ఉత్తరకాండలో రాముల వారి ఆస్థానంలో మాత్రమే తెలుస్తుంది. గురుగారు, ధనుర్వేదంలో ఎన్ని రకాల శక్తి అస్త్రాలు ఉన్నాయి? వాటిలో ముఖ్యమైనవేవి? ధనుర్వేదం, ధనుహు వేదం, ధనుర్వేదం. వేదము అంటే తెలుసుకోదగినది, తెలియదగినది, తెలిసింది. కాబట్టి ధనస్సుల గురించి, ధనస్సులో వాడేటువంటి బాణాల గురించి, అస్త్రాల గురించి, శస్త్రాల గురించి చెప్పేటువంటిది ధనుర్వేదం. ఇప్పటికీ ఉందమ్మా పుస్తకం ధనుర్వేదం. ఈ ధనుర్వేదంలో అస్త్రాలు, శస్త్రాలు ఈ రెండు ఉంటాయి. రెండు ఒకటే, కానీ కొంచెం తేడా. ఏమిటండి తేడా అంటే, బాణమే మామూలుగా బాణం ఉంటే దాన్ని శస్త్రము అంటారు. ఆ బాణానికి మంత్రం గనక జపిస్తే, ఒక మంత్రాన్ని గనక జపిస్తే అది అస్త్రం అవుతుంది. కాబట్టి అస్త్రానికి శస్త్రానికి ఉన్నటువంటిది. కాబట్టి కొన్ని చోట్ల శస్త్రప్రయోగం చేస్తారు, కొన్ని చోట్ల అస్త్రప్రయోగం కూడా చేస్తుంటారు. అయితే
ఇప్పుడు మనం ఎన్ని రకాల అస్త్రాలు ఉన్నాయి, అది ఇప్పుడు మన ప్రశ్న. ఎన్ని రకాల అస్త్రాలు ఉన్నాయంటే దైవానికి సంబంధించినటువంటి అస్త్రాలు కొన్ని ఉన్నాయి. ఇంద్రాస్త్రం మొదలైనటువంటివి దేవుడి పేరు మీదుగా ఉండేటువంటి అస్త్రాలు. ఆ అస్త్రాలని ఆ మంత్రోపదేశం పొంది ఆ మంత్రాన్ని అప్పటికప్పుడు యుద్ధంలో చెప్పేసి, మనకి ఇప్పుడు ఏంటంటే చలనచిత్రాల్లో ఎలా చూపిస్తుంటారంటే అప్పటికప్పుడు ఈ బాణం ఇలా తీసేసి ఆ మంత్రం ఒకసారి చదివేసేస్తే ఆ బాణం వల్ల ఏదో ఇంద్రాకృతిలోనో వర్షాలు కురిపిస్తుంటుంది, అగ్ని కురిపిస్తూ ఉంటుంది. కాదు, ఈ మంత్రం ఫలించాలి అంటే కొన్ని వందల సార్లు, ఇప్పుడు గాయత్రి మంత్రం ఎలా చదువుతామో కొన్ని వందల సార్లు, వేల సార్లు నిష్టగా అంతకు మునిపే చదివి ఉండాలి. చదివి ఉన్నప్పుడు ఈ ఒక్కసారి నువ్వు చదివితే ఆ మంత్రం ఫలిస్తుంది అక్కడ. అది ఇక్కడ ధనుర్వేదంలో మనకు చెప్పినటువంటిది. ఇక్కడ ధనుర్వేదంలో దేవతల పేర్ల మీద ఉండేటువంటి అస్త్రాలు ఉన్నాయి. అలాగే నాగాస్త్రాలు అంటే పాముల పేర్ల మీదుగా ఉండేటువంటి అస్త్రాలు. ఇది మనకి కర్ణుడి యొక్క కథలో మనకు బాగా తెలుస్తుంది. కర్ణుడు ఈ నాగాస్త్రాన్నే ఆ యుద్ధంలో అర్జునుడి మీద ప్రయోగిస్తాడు. ప్రయోగించినప్పుడు అది ఆ కృష్ణస్వామి ఏం చేస్తాడంటే ఆ రథాన్ని కొంచెం కిందికి ఒత్తుతాడు. ఒత్తినందువల్ల ఆ కంఠాన్ని చీల్చడానికి బదులుగా కిరీటాన్ని మాత్రం కింద పడేస్తుంది నాగాస్త్రం, అతని మీద ఎదురుకు ఉండేటువంటి కోపం చేత. కాబట్టి నాగాస్త్రాలు ఉన్నాయి, దేవతాస్త్రాలు ఉన్నాయి. ఇట్లాగే శక్తి అస్త్రాలు, శక్తితో కూడినటువంటివి, అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని నోచుకొని అమ్మవారి యొక్క ప్రభావాన్ని తెలియచేసేటువంటి అస్త్రాలు. అలాగే భావాస్త్రాలు ఉన్నాయి. ఇన్ని రకాల అస్త్రాలు చెప్తానమ్మా ధనుర్వేదంలో. భావాస్త్రాలు అంటే ఏంటమ్మా, మనుషుల యొక్క భావాలని వాళ్ళ యొక్క స్థితిగతుల్ని మార్చేటువంటి అస్త్రాలు. ఇది మనకి మామూలుగా అందరికీ తెలియాలని అంటే అర్జునుడు ప్రయోగించినటువంటి సమ్మోహనాస్త్రం, ఇది భావాస్త్రం అంటారు. సమ్మోహనాస్త్రం అంటే ఏంటి, అందరూ బతికే ఉంటారు కానీ అందరూ బతికి ఉండి చచ్చిన వాళ్ళలాగా ఉంటారు. అంటే అందరికి కూడా ఒక మూర్ఛ లాంటిది వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు బతికే ఉంటారు, వాళ్ళకి శ్వాస ఉంటుంది కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ ఉత్తర గోగ్రహణ సందర్భంలో అర్జునుడు ఆ సమ్మోహనాస్త్రాన్ని ఆ భీష్ముడు, దుర్యోధనుడు మొదలుగా కలిగినటువంటి సమస్త కౌరవ సైన్యం మీద ప్రయోగిస్తాడు. అందరూ మొత్తం మూర్ఛితులైపోతారు. అప్పుడు ఆ ఉత్తర కోరినటువంటి తలపాగాల్లో ఉండేటువంటి ఆ విశేషమైనటువంటి దాన్ని తీసుకురా అని చెప్పి ఆ ఉత్తర కుమారుడికి చెప్తే అతను వెళ్ళి వాళ్ళ తలపాగాల్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి రత్నాలని, ఆ తలపాగ విశేషాలని తీసుకొని వచ్చి ఆ ఉత్తరకు అందచేస్తాడు ఆ ఉత్తర కుమారుడు. కాబట్టి సమ్మోహనాస్త్రం అక్కడ ప్రయోగం జరిగింది. ఈ రకంగా ధనుర్వేదంలో రకరకాల అస్త్రాలు ఉన్నాయి. వీటిని మనం చదువుకోవటంతో పాటుగా ఎవరైతే ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటారో వాటిని గురువు గారి యొక్క సమక్షంలో దోషరహితంగా ఆ మంత్రాలను నేర్చుకుని చక్కగా గనక ఆ చెప్పినన్ని సార్లు గనక పఠిస్తే ఇప్పటికీ ఆ మంత్ర ప్రయోగం సిద్ధిస్తుంది. ఇది ధనుర్వేదంలో ఉన్నటువంటి అస్త్రాల సంగతి. గురుగారు, లలిత సహస్రనామ స్తోత్రాలకి లలిత అష్టోత్తర శతనామావళి మధ్య తేడా ఏమిటి? రెండిట్లో కూడా నామాలు ఉన్నాయి కదా. భావనాగమ్య, అమ్మవారు భావన చేత గమ్యమానమైనటువంటిది. నువ్వెంత భావిస్తే, ఎంతగా నువ్వు భావిస్తూ ఉంటే ఆ లలితమైన రూపం చూడండి, ఆ పేరులోనే పెట్టారమ్మా లలితము. లలితము అంటే మృదువు, మృదుత్వం కలిగినటువంటిది, మనందరికీ కూడా చాలా ఆనందం కొలిపేటువంటిది. వెన్నపూసయ్య, వాడి మనస్సు వెన్నపూసయ్య అంటే మెత్తగా ఉంటుందని కదా అర్థం. లలితం అన్నా కూడా అదే, మృదుత్వం, సౌందర్యం రెండూ కూడా కలగలిపినటువంటి తల్లి. అందుకే లలిత అంటే అందరికీ అంత ఇష్టం. లలితా పరమేశ్వరి అంటారు, లలిత పరాభట్టారిక. ఆ తల్లికి సంబంధించి 2 స్తోత్రాలు లోకంలో చాలా ప్రసిద్ధిలో ఉన్నాయి. ఒకటి లలితా సహస్రనామ స్తోత్రం, రెండోది లలిత అష్టశత నామావళి. ఈ రకంగా ఈ 2 కూడా లోకంలో చాలా ప్రసిద్ధి. ఈ రెండిటికి ఉండేటువంటి తేడా ఏమిటి? మరి రెండిట్లోనూ నామాలే. అది 1000 నామాలు, ఇదేమో 108 నామాలు. మరి రెండిట్లో మనం అందరం కూడా చాలా సమయం అంటే చాలా, అంటే మనకి ఉండేటువంటి అవసరాలు, మనకు ఉండేటువంటి ఉపయోగాలు మనకి వేరు కాబట్టి 1000 నామాలు నేను చదవలేనండి, 108 నామాలు నేను చదువుకుంటాను, సరిపోతుందా? సరిపోతుంది. కానీ పిండి కొద్దీ రొట్టె. 108 నామాలు చదివితే ఎంత ఫలితం రావాలో అంత ఫలితం వస్తుంది. సహస్రనామాలు చదివితే
ఎంత ఫలితం రావాలో అంత ఫలితం వస్తుంది. అందువల్ల ఇదేం తక్కువది కాదు. 108 నామాలు కూడా చాలా విశిష్టమైనటువంటివి. కానీ సహస్రనామాలు లలిత అమ్మవారికి సంబంధించి, ఎందుకంటే అన్నిట్లోనూ ఆ లలితా సహస్రనామాల్లో చిట్ట చివరి ఫలశ్రుతిలో చెప్తారమ్మా, ఈ లోకంలో ఈ నామాలు గొప్పవి, ఈ నామాలు గొప్పవి అని చెప్తూ అన్నిటికంటే గొప్పవి లలితా సహస్రనామాలు అంటారు. ఎందుకంటే మిగతా నామాల్లో పునరుక్తి వచ్చేటువంటి పదాలు ఉంటాయి, లలితా సహస్రనామాల్లో మీకు అది కనపడుతుంది. అట్లాగే లలితా సహస్రనామాల్లో చక్కగా మీరు ఎక్కడెక్కడ ఆపి చదవాలో అక్కడక్కడ గనక ఆపి చదివితే, ఇదిగో ఈ శ్లోకం గనక చదివితే, ఈ నామం గనక చదివితే నీకు సద్య ఫలితం, వెంటనే నీకు ఫలితం తెప్పించేటువంటి మహామహిమాన్వితమైనటువంటి మంత్రాలు లలితా శాస్త్రంలో ఉన్నాయి. లలిత అష్టోత్తర శతనామాల్లో కూడా ఉన్నాయి, అటువంటి ఫలితమే ఉంది. కాకపోతే లలితా శాస్త్రం ఆంతరంగికంగా చదువుకుంటే బాగా ఉపయోగిస్తుంది. లలిత అష్టోత్తర శతనామం బాహ్యంగా చదివితే తనకు ఉపయోగపడుతుంది, నలుగురికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నలుగురు చూస్తూ ఉండగా అమ్మవారి యొక్క విగ్రహం పెట్టుకొని చక్కగా ఒక్కొక్కటి చదువుతూ అయితే ఇందులో ఉన్న నామాలు కొన్ని కలుస్తూ ఉంటాయి. ఆ నామాలు చదువుతూ నువ్వు దగ్గరగా చదువుతూ ఉన్నావు అనుకో, నీకు ఉపయోగం. ఆ పక్క ఎందుకంటే ఆ పూజ చేస్తూ ఒక్కొక్క నామం చేస్తూ ఒక పూజ పుష్పం అక్కడ పెట్టావనుకో, ఆ చూస్తున్నటువంటి వాళ్ళు కూడా పెట్టినటువంటి ఫలితాన్ని పొందుతారు. లలితా శాస్త్రం కూడా అలా చదవచ్చు, కానీ ఆంతరికంగా చదివితే, మనస్సు లోపల చదివితే, మౌనంగా చదివితే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది లలితా శాస్త్రం. బాహ్యంగా చదివితే అంత ఫలితాన్ని ఇవ్వదు, ఇస్తుందిగా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా. ఇంట్లో ఆబ్దికం ఉంది, ఆబ్దికాన్ని పూర్తి చేసుకొని ఎవరైనా సాయంత్రము పెళ్లి వేడుకకు ఆహ్వానం పంపిస్తే ఆ పెళ్లికి వెళ్ళొచ్చుంటారా? ఇది లోకంలో ఉన్నటువంటి సంప్రదాయాలకి ఆచారాలకి సంబంధించినటువంటి ప్రశ్న. లోకంలో శుచి అశుచి రెండు ఉంటాయి, మైల ఇలాంటివి అంటుంటాం కదా. మైలగా ఉన్నటువంటి వాడు శుభ కార్యక్రమానికి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఆబ్దికము అని అంటే అబ్దంలో, అంటే ప్రతి సంవత్సరము ఆ తండ్రి గారి పేరు మీదుగానో తల్లి గారి పేరు మీదుగానో జరిపించేటువంటి ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం. దానికి మన వాళ్ళు చక్కటి పేరు పెట్టారు, పుణ్యతిథి అన్నారు. పుణ్య కార్యక్రమం అనే పెట్టారు దీనికి కూడా మంచిగా. కానీ మధ్యాహ్నం జరుగుతుంది సాధారణంగా ఆబ్దికం కదా, 12 తర్వాత. ఆ ఆబ్దికం పెట్టుకున్నాడు, సాయంత్రం తనకి సంబంధించినటువంటి చాలా దగ్గరైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివాహ కార్యక్రమం వెళ్ళాలా వద్దా? సంప్రదాయం ఏం చెప్తుందంటే మన ధర్మశాస్త్రం, నువ్వు ఆబ్దికం జరిపించావు మంచిదే, శుచివయ్యావు. ఎందుకంటే ఆబ్దికంలో చివర వాడిని పరిశుద్ధుడిని చేస్తారు. ఎందుకంటే మొదట జరిగేటువంటి అగ్నిహోత్ర కార్యక్రమం ఒకటి, తర్వాత జరిపించేటువంటి అగ్నిహోత్ర కార్యక్రమం ఒకటి, ఇవన్నీ జరిపిస్తారు. చివర ఆ బ్రాహ్మణ ఆశీర్వచనాల చేత వాడిని పరిశుద్ధుడిని చేస్తారు. కానీ అని మళ్ళీ చెప్తాం ధర్మశాస్త్రం, నువ్వు పరిశుద్ధుడివి అయ్యావు, కానీ ఆ రోజు పితృతిథి, చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి నువ్వు చేశావు. కాబట్టి ఆ రోజు వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరం. ఎంత దగ్గర వాళ్ళదైనా సరే శుభ కార్యక్రమానికి మాత్రం నువ్వు వెళ్లకుండా ఉండాలి. ఏంటండి వెళ్తే ఎందుకు వెళ్ళొద్దు అంటున్నావు అని అంటే, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆబ్దికం? చనిపోయినటువంటి వాళ్ళకి తృప్తి కలిగించడానికి చేస్తున్నావు, అంతే కదా. శ్రద్ధతో పెట్టేది కదా, దాని శ్రార్థం అంటున్నావు. ఈ శ్రద్ధ నువ్వు ఎవరి ఎడలు పెడుతున్నావు? ఆ రోజు మొత్తం కూడా ఆ చనిపోయిన తల్లిలో తండ్రో వాళ్ళ మీదే నీ మనస్సు ఉండాలి. ముందు రోజు రాత్రి ఏమీ తినొద్దు అంటోంది, తర్వాత రోజు ఉండమంటోంది, తర్వాత రోజు చాలా నిష్ఠగా చేయమంటోంది. అంతా వాళ్ళనే తెలుసుకోవాలి. ఆ రోజు రాత్రికి కూడా ఏమీ తినకూడదు. ఎట్లాంటిదంటే అందరూ తినగా మిగిలినటువంటి దాన్ని అక్కడ ఉండేటువంటి ఆ బ్రాహ్మణుడు చెప్తే ఆ అనుజ్ఞ చేత తినమంటుంది ఆబ్దికం రోజు కూడా. కేవలం వారి మీదే దృష్టితో మనం చెయ్యాలి. కాబట్టి ఆ రకంగా మనస్సంతా వాళ్ళ మీదే పెట్టు. అటువంటి మనస్సుతోటి శుభ కార్యక్రమాలకు నువ్వు వెళ్ళొద్దు అని పెద్దలు మనకి గీతోపదేశం చేశారు. కాబట్టి వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరం. గురుగారు, శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత ఆయన అష్టభార్యలు ఏమయ్యారు? ఇది కూడా భాగవతంలోను భారతంలోనూ మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు ఆ బోయవాడు యొక్క ఆ బాణపు దెబ్బ చేత ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నాడు. అంటే ఆయన కల్పించుకున్నది, ఆయన మహానుభావుడు, లీలామానుష విగ్రహుడు. ఆయన అసలు ఎవరు పంపించగలరు? ఆయన ఈ లోకంలో అవతారం చాలించాలి అనుకున్నారు. అందుకే తనతో పాటు ఉన్నటువంటి యాదవులందరిలో కూడా ఒక ముసలం పుట్టించేశాడు.
వాళ్ళందరూ ఒకరినొకరు పొడుచుకునేటట్టు చేశాడు, వాళ్ళందరినీ పంపించేశాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తను కూడా సెలవు తీసుకున్నాడు. ఒక బోయేవాడు ఈ చెట్లు చాటున, ఆ కొమ్మల చాటున ఉండి ఏదో కాలు ఇలా ఆడిస్తూ ఉంటే ఏదో పక్షి తిరుగుతున్నట్టుగా బోయేవాడి కనిపించి వేశాడు, సెలవు తీసుకున్నాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి కథే. అయితే యాదవుల్ని పంపించినటువంటి శ్రీకృష్ణుడు భార్యల్ని మాత్రం లోకంలో ఉండగానే తను సెలవు తీసుకున్నాడు. ఇది భాగవతం భారతంలో మనకు కనిపిస్తుంది. ఏమిట్రా ఇది అనిపిస్తుంది మనకి. ఈ శ్రీకృష్ణ నిర్యాణ వార్త తెలిసిన తరువాత అప్పట్లో ఆయన యందు చాలా ఇష్టం కలిగినటువంటి అష్టభార్యల్లో కొంతమంది సతీ సహగమనం లాంటిది చేశారు. ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చేయాలమ్మా, ఇది దురాచారం అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. అంటే సతీ సహగమనం అంటే అక్కడ ఆచారం ఎందుకు, అక్కడ అప్పుడు ఎందుకు ఏర్పడిందో చెప్తున్నాను నేను. ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ ఉండేది. అంటే కృష్ణుడు నిర్యాణం చెందాడు, ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నాడు అన్న వెంటనే వాళ్ళ ప్రాణాలు వెళ్ళిపోయినాయి. అది సతీ సహగమనం. పతీ సహగమనం, సతీ సహగమనం. అంటే భార్యాభర్తల్లో ఒకరు లేరు అంటే రెండో వాళ్ళు కూడా ప్రాణాలు ఉండకూడదు. వాళ్ళు నిజమైనటువంటి భార్యాభర్తలు ఆనాటి రోజుల్లో. ఆ రకంగా ఈ అష్టభార్యల్లో రుక్మిణి మొదలైనటువంటి వాళ్ళల్లో కొంతమంది, అందరూ కాదు, కొంతమంది సతీ సహగమనం చేశారు. అంటే ఆయన ప్రాణాలతో పాటు వీళ్ళు కూడా వదిలేసేసారు. కొంతమంది అర్జునుడు రక్షించడానికి వచ్చాడు. మన సారథి మన సచివుడు అని చెప్పి భాగవతంలో చాలా దీనావస్థగా వర్ణిస్తాడు. ధర్మరాజు గారి దగ్గర పాపం అర్జునుడు చెప్తూ ఇలా కృష్ణుడు వెళ్ళిపోయాట, ఒక్కసారి వాళ్ళ యొక్క అంతఃపుర కాంతల పరిస్థితి ఎలా ఉందో వాళ్ళని రక్షించి మన దగ్గరికి తీసుకొని వస్తాను అని అర్జునుడు బయలుదేరతాడు. ఎంత కలియుగ ప్రభావం అంటే భగవానుడు లోకానికి ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాడు. కృష్ణ భగవానుడు అర్జునుడు ఆ మిగిలినటువంటి ఆ అష్టభార్యలే కదా, 16,000 మంది కూడా ఈయనకు ఉన్నారు. ఇంకా వీళ్ళందరినీ కూడా అంటే ఆ సతీ సాగమనం చేయగా మిగిలినటువంటి వాళ్ళని, ఆ అష్టభార్యలో కొంతమందిని, ఆ 16,000 మందిని తీసుకొని వస్తూ ఉండగా దారిలో దొంగలు అడ్డగిస్తారు. దొంగలు అడ్డగిస్తే అర్జునుడికి అప్పటిదాకా గాంధీవం ఉంది కదా, నేను తిరుగులేనటువంటి సవ్యసాచిని అనుకుంటాడు కదా ఆయన. కుడి చేత్తోటి ఎడమ చేత్తోటి నేను బాణాలు వేయగలను అనుకుంటాడు కదా. అంత అర్జునుడు కూడా ఆ దొంగల ముందు ఓడిపోతాడు. ఇది భాగవతంలో భారతంలో స్పష్టంగా చెప్పారమ్మా ఈ విషయం. ఎందుకనంటే దైవశక్తి గొప్పది. ఇక్కడ నిరూపణ దానికోసం. అర్జునుడు అంతమందిని జయించగలిగాడు అని అంటే శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో జయించాడు. శ్రీకృష్ణుడి యొక్క శక్తి ఎప్పుడైతే సెలవు తీసుకుందో అర్జునుడి గాంధీవం కూడా పనిచేయటం మానేసింది. దొంగలు కొంతమందిని వీళ్ళని పట్టుకొని వెళ్ళిపోతారు, కొంతమంది కొండలపై నుంచి దూకేస్తారు, కొంతమంది ఏమో అడవుల్లో తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతారు. నిజంగా ఆ భార్యల పరిస్థితి అమ్మ 16,000 మంది ఈ రకంగా ఉంటుంది. మొత్తానికి ఎవరిని కూడా రక్షించలేకపోతాడు అర్జునుడు. ఎందుకనంటే కృష్ణుడు చెప్తాడు, నువ్వు చంపకం నువ్వే, నేను వీళ్ళందరినీ చంపాను అంటాడు. కాబట్టి నా శక్తితోటే వీళ్ళందరూ చనిపోయారు కానీ నీ శక్తి కాదన్నట్లుగా అర్జునుడు తన శక్తి కాదు, ఇది దైవశక్తి గొప్పతనం అని చెప్పి అర్జునుడి ద్వారా మనకు చెప్పించాడు. కాబట్టి నీ శక్తి అని ఎప్పుడూ భ్రమసిపోకరా మానవుడా, ఇది దైవశక్తి అని నమ్ము అని చెప్పడానికి ఈ భార్యల ఉదంతాన్ని మనకి వ్యాస మహర్షి మనకి తెలియచేశాడు. దైవశక్తే మానవ శక్తి కంటే చాలా గొప్పది. గురుగారు, ఒక అతను తన ఉద్యోగం పోకూడదని శివరాత్రి రోజు ఏకాదశి రుద్రాభిషేకం చేశాడు. అయినప్పటికీ కూడా తన ఉద్యోగం పోయింది. అంటే ఈ ఏకాదశి రుద్రాభిషేకం ఫలితం ఏమైపోయినట్టు? చాలామందికి ఈ రోజుల్లో వచ్చేటువంటి ప్రశ్న అది. దైవ ఆరాధన మనం చేస్తున్నామే, దైవ ఆరాధన మనం చేసినప్పుడు మన ఫలితం ఎందుకు రావట్లేదు? నిజానికి అతను చేసింది చాలా గొప్ప పని. ఎందుకంటే రుద్ర అభిషేకం, నా రుద్రో రుద్రమర్చయత్ అంటే రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి అర్చించలేడు. రుద్రుడు అంటే ఏడిపించేవాడు, ఏడుపుని పోగొట్టేవాడు. 2 అర్థాలు. ఏమిటండి ఇది? ఒక మనిషిలో ఇన్ని రకాల గుణాలు ఉంటాయి అంటే ఉంటాయి. రుద్రుల్లో ఆ పరమ శివుల్లో ఆ రకమైన గుణం ఉంది. ఏడిపించేవాడు, ఏడుపును పోగొట్టేవాడు. ఏం ఏడిపించేవాడండి? తనని ఎవరైతే, ఏ భక్తులైతే కొలుస్తూ ఉంటారో వాళ్ళని ఎవరైతే బాధ పెడుతుంటారో వాళ్ళని ఏడిపించేవాడు. వాళ్ళని ఏ శక్తి బాధ పెడుతుంటుందో ఆ శక్తిని ఏడిపిస్తాడు. కాబట్టి ఏడిపించేవాడు అంటే అది అర్థం.
మరి ఏడుపును పోగొట్టేవాడు అంటే ఏడుపు అని అంటే మనలో బాధ, మనలో బాధని పోగొట్టేటువంటి వాడు రుద్రుడు. మరి దీనికి ఏం చేయాలి? మహన్యాసం అంటే రుద్రుణ్ణి తనలోకి ఆవాహన చేసుకోవాలి. దానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. తనలోకి ఆవాహన చేసుకుంటూ ఈ నమక చమక పారాయణల ద్వారా ఏకాదశ రుద్రాభిషేకాలు ఓపికన్నంత వరకు చేయగలగాలి. చేస్తే ఫలితాలు లభిస్తాయి అని చెప్తారు. అయితే మన ప్రశ్న ఏంటంటే, ఉద్యోగం కోసం, ఉద్యోగం నిలుపుకోవటం కోసం, లేకపోతే ఇంకో కార్యక్రమం కోసం వాడు చక్కగా ఏకాదశి రుద్రాభిషేకాలు చేశాడు. మరి ఫలితం రాలా, ఉద్యోగం రాలా, ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయింది. మరి ఈ రుద్రాభిషేకం చేయటం వల్ల ఫలితం ఏమిటి అని అంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా పెద్దలు కంచిస్వామి వారు లాంటి వాళ్ళు చెప్పినటువంటి జవాబు ఏంటంటే, ఇది రుద్రాభిషేకం యొక్క గొప్పతనాన్ని తగ్గించేటువంటిది కాదు, నీ కర్మ ఫలితం. అలా చాలా జాగ్రత్తగా చూడు. పాలు పోయించుకున్నావు, మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్దాం. పాలు పోయించుకున్నావు గిన్నెలో, ఆ గిన్నె మంచిగా ఉంటే ఆ పోయించుకున్నటువంటి పాలు గిన్నె స్టవ్ మీద పెడితే నీకు చక్కగా కాస్తాయి. ఆ పోయించుకున్నటువంటి గిన్నెలో ఎక్కడైనా అంటుకున్నటువంటిది ఏదైనా ఉందనుకోండి, మలినం, ఎంగిల్ లాంటివి, ఏం జరుగుతుంది? పాలు విరిగిపోతాయి. ఇది అందరికీ తెలిసినటువంటిదే. ఆ రకంగానే పాలు గొప్పవే, రుద్రాభిషేకం గొప్పదే, కానీ మన యొక్క కర్మ ఫలితం అది ఎక్కడికి పోతుంది? మన యొక్క కర్మ ఫలితం అది అనుసరిస్తూనే ఉంటుంది. కాబట్టి మన కర్మ ఫలితం వల్ల ఆ రుద్రాభిషేక ఫలితం మనకి వెంటనే అందలేదు, కానీ ఒక తలుపు మూసేస్తే ఇంకో తలుపు తెరుచుకుంటుంది. రుద్రాభిషేక ఫలితం ఎక్కడికి పోదు. ఇప్పుడు నీకు వెంటనే సత్యస్ఫూర్తిగా నీకు వెంటనే ఫలితం రాలేదు, కానీ అనంతర జీవితంలో ఏదో ఒక రూపంలో మళ్ళీ ఆ ఫలితం నీకు అందుతుంది మిత్రమా, అందుతుంది సోదరా. కాబట్టి నువ్వు బెంబేలు పడిపోకు. అది ఎప్పుడు అందింది? అప్పుడు ఆనాడు నువ్వు చేసినటువంటి రుద్రాభిషేక ఫలితం ఈనాడు నీకు అందింది. కాబట్టి వెంటనే ఎందుకంటే కొన్ని మొక్కలు వెంటనే పుష్పించవు, కొన్ని ఆలస్యంగా పుష్పిస్తాయి. కాబట్టి మొక్కల్లో ఏ రకంగా ఉందో రుద్రాభిషేక ఫలితం కూడా సజ్జహ కొంచెం ఆలస్యంగా, ఈ రెండు ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనకి వెంటనే నెరవేరలేదని చెప్పి రుద్రాభిషేకం చేశాను నాకేం ఫలితం లేదనొద్దు. తర్వాత అయినా సరే ఈ రుద్రాభిషేక ఫలితం నీకు ఉంటుంది. వెంటనే నీకు ఎందుకు లభించలేదంటే నీ కర్మ ఫలితం వెంటనే నీకు ఉంటుంది. మంచిగా కనుక ఉంటే నీ కర్మ ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనందరం కూడా గ్రహించి ఈ లోకంలో ఏనాడు కూడా దైవ నింద లేకపోతే దైవాన్ని గురించి ప్రశ్న ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మనం ఏనాడు చేయకూడదు. ఎప్పుడూ కూడా మనం దైవస్థుతి చేస్తూనే ఉండాలి. రుద్రాభిషేకాలు చేసి ఆ శివనామార్చన చేసి అందరూ తరింతురుగాక. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.